ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు 2 మంచి విషయాలను. అందులో మొదటిది, మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా చేయవలసిన పని మీ ఇంటి పెరటి గుమ్మం ద్వారాన్ని, లేదా దొడ్డి గుమ్మం అంటారు, లేదా మీ ఇంట్లో ఉండే బ్యాక్ సైడ్ డోర్ అంటూ ఏదైతే ఉంటుందో ఆ డోర్ని ఫస్ట్ తెరవాలి. అలా చేయడం వల్ల మన ఇంట్లో సంచారం చేస్తున్న అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఆ గుమ్మం ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇలా తెరిచిన తర్వాత కొంతసేపటికి మీరు మీ మెయిన్ ద్వారాన్ని అంటే మెయిన్ డోర్ని తీయాలి. అప్పుడు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది. సో ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీ జీవితంలో రాబోయే మంచి మంచి మార్పుల్ని గమనించి మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇక రెండో మంచి విషయంని తెలుసుకుందాం. మీరు రోజు ఉదయాన్నే లేవడం కోసం అలారం పెట్టుకుంటారు కదా. సో ఈ అలారం పెట్టుకుని అలారం ఆఫ్ చేసి చాలామంది మళ్ళీ పడుకుంటారు. అలా చేయడం చాలా తప్పు. మీరేం చేస్తారంటే, నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మీ జీవితంలో కనిపించే అద్భుతమైన మార్పులని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇలాగా అలారం ఆఫ్ చేయంగానే మీరు కప్పుకున్న దుప్పటిని గట్టిగా విదిలిచ్చి దులిపి దాన్ని మడత పెట్టేసి దాన్ని పక్కన పెట్టి ఇంకా లేచి మీ పనిని మీరు చేసుకోండి. అలా కాకుండా మీరు ఆ కప్పుకున్న దుప్పటిని అలారం ఆఫ్ చేసి అలాగే పడుకుంటే మీ ఇంట్లో అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి సంచారం చేస్తోందని, మీకు ఆవిడ పక్కనే నిలబడి మీ చేత ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయించి మీరు డెవలప్ అవ్వలేకుండా చేస్తున్నారని ఈ ఉద్దేశం. సో మీరు అలా చేయొద్దు. దయచేసి మీరు అలారం ఆఫ్ చేసుకొని వెంటనే లేవండి, ఆ దుప్పటిని దులపండి, ఫోల్డ్ చేయండి, మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోండి. ఇలా చేయడం ద్వారా జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తూ లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించడానికి ఒక మార్గం అవుతుంది. సో ఈ టిప్ని ఫాలో అయ్యి మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పుల్ని గమనించి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.